Hi guys, welcome to Srikanth Motortech. Friends, all new 2025 Apache RTR 160 4V USD ఫోర్క్లతో వచ్చినటువంటి లేటెస్ట్ మోడల్ గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ బైక్ సంబంధించినటువంటి ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అండ్ సింగిల్ సీట్తో వస్తుంది, ఫ్యామిలీకి ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది, మోర్ ఓవర్ ప్రైస్ ఎంత, 2025లో ఏమైనా ప్రైస్ పెరిగిందా, ఇలాంటి చాలా డౌట్స్ అండ్ క్లియర్ అండ్ క్రిస్ప్ రివ్యూ మనం చూడబోతున్నాం. వీడియో అక్కడ స్కిప్ చేయదు, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ ఐడి పక్కన కనిపిస్తూ ఉంటుంది, సో అక్కడికి రండి. సో నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తున్నాను. ముందు ఇంజన్ స్టార్ట్ చేస్తాను, ఒకసారి ఇంజన్ యొక్క బీటింగ్ ఎలా ఉందో వినండి. సో న్యూ 2025 మోడల్ టీవీఎస్ అపాచీ RTR 160 4Vలో మనకు ఒక మంచి రిఫైన్డ్ ఇంజన్ అయితే మనం చూడవచ్చు అన్నమాట ఈసారి. ఫ్రెండ్స్, విన్నారు కదా ఇంజన్ సౌండ్ ఎలా ఉందో. నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం లౌడ్గా అనిపించింది అండ్ రిఫైన్డ్గా అనిపించింది. ఇంజన్ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. నేను ఈ వెహికల్ని రైడ్ చేస్తాను, ఇప్పుడు రైడింగ్లో మాట్లాడతాను. దీంట్లో మనకి 159cc ఇంజిన్ అయితే ఉంటుంది. సో టెక్నికల్గా మాట్లాడుకున్నట్లుగా అయితే దీంట్లో మనకి స్పోర్ట్స్, రెయిన్, అర్బాన్ అని 3 మోడ్స్ అయితే ఉంటాయి. పవర్ అండ్ టార్క్ మనకి మ్యాక్సిమం దొరకాలంటే స్పోర్ట్స్ మోడ్లో రైడ్ చేయాలి. దీంట్లో మనకి 14.7 Nm టార్క్, అలాగే 17.5 bhp పవర్ కలిగినటువంటి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. అలాగే ఇది మనకి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో మీరు కనుక ఓన్లీ అర్బాన్ అండ్ రైన్ మోడ్లో కనుక రైడ్ చేసినట్లుగా అయితే మీకు 14.1 Nm టార్క్, అలాగే 15.6 PS పవర్ మాత్రమే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అఫ్ కోర్స్ ఇది ఇక్కడ మీరు రైడ్ చేసినట్లుగా అయితే మీకు అడిషనల్ మైలేజ్ కూడా యాడ్ అవుతుంది. ఒక 5 km కంపారిజన్ స్పోర్ట్స్ మీకు లభిస్తుంది అనమాట. సో దట్స్ గుడ్ థింగ్ అన్నమాట. మీరు కావాలనుకున్నట్లుగా అయితే ఫ్లెక్సిబిలిటీగా యూజ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ రైడింగ్ పోస్చర్స్ని బట్టి. ఇక మనం ఈ వెహికల్కి సంబంధించినటువంటి ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో మనకి 1,74,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ అయితే లభిస్తుంది అనమాట. ఇది టాప్ ఎండ్ వేరియంట్, USD ఫోర్క్కు సంబంధించిన వేరియంట్. ఇంకా దీంట్లో లో ఎండ్స్ ఉంటాయి, అవి ఇంకా తక్కువ ప్రైస్కి లభిస్తాయి. అండ్ దీంట్లో వచ్చినటువంటి 2025 మేజర్ చేంజ్ హై ఎండ్లో మనకి గోల్డెన్ USD ఫోర్క్లు లభిస్తున్నాయి. 37 mm దియా సస్పెన్షన్ అన్నమాట. ఇది చాలా మంచి విషయం. ఇక అఫ్ కోర్స్ బ్యాక్ సైడ్ నాన్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే మీరు గమనించవచ్చు. సో అపాచీలో మనకి ఫ్రంట్లో సస్పెన్షన్ అనేది 2025లో చేంజ్ చేయడం అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే దీని కాంపిటీషన్లో చాలా వాటికి ఆల్రెడీ USD ఫోర్కులతో వచ్చేసాయి అన్నమాట. సో రిక్వైర్ డిజర్వ్ ఇట్. సో దాన్ని చేసేసారు. ఇక ఫ్రంట్లో మనకి స్ప్లిట్ LED ఆఫర్ చేస్తున్నారు. సో ఈ LED అయితే మాత్రం యూనిక్గా మనం వస్తుంది, అపాచీ అని గుర్తుపట్టే విధంగా మనకి రిజిస్టర్ అయిపోయింది అనమాట మైండ్లో. సైడ్ ఇండికేటర్ లైట్స్, క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ మనకి బల్బ్ టైప్ ఆఫర్ చేస్తున్నారు. హజార్ లైట్స్ కూడా లేవు, అది కూడా ఉంటే బాగుండేది. సో అలాగే మనకి బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ అయితే మాత్రం కొంచెం యూనిక్గా ఉంది. ఇది LED అన్నమాట. సో బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే చూడొచ్చు. ఈ టాప్ ఎండ్ కొత్త అపాచీ మనకి 3 కలర్ వేరియంట్స్ లభిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నది టాప్ ఎండ్ మ్యాట్ బ్లాక్ అన్నమాట. దీంట్లో గ్రానైట్ గ్రే ఉంటుంది, పెరల్ వైట్ కూడా ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. బిఫోర్ దట్ గుంటూరులోని పైనీర్ టీవీఎస్ షోరూమ్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఇలాంటి మంచి మిషన్ ని మనకి రివ్యూ కోసం స్పాన్సర్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం మీరైతే కలవచ్చు అన్నమాట. ఇక దీంట్లో మనకి 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. ఫైబర్ ప్లాస్టిక్ తోటే దీన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. RTR అనేటువంటి గ్రాఫిక్స్ కావచ్చు అండ్ టీవీఎస్ లోగో, హార్స్ సింబల్ కావచ్చు, చూడటానికి చాలా క్యాచీగా ఉంది. బ్యాక్ సైడ్ టీవీఎస్ రేసింగ్ అనే లోగో చూడొచ్చు. 164V అని స్టిక్కరింగ్ అండ్ లిమిటెడ్ గ్రాఫిక్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మిడిల్లో అపాచీ లోగో చూడొచ్చు. సో అండ్ ఈ వెహికల్కి సంబంధించి ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఒక 40,000 డౌన్ పేమెంట్ కట్టుకున్నట్లుగా అయితే ఫైనాన్స్లో దీన్ని అయితే కొనుగోలు చేయొచ్చు. EMI ఆప్షన్స్ అట్రాక్టివ్గా పెట్టుకొని సో బెటర్గా అయితే మొత్తం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే సింగిల్ సీట్తో కూడా వస్తుంది కాబట్టి. ఇక డిజిటల్ కన్సోల్లో చూసుకున్నట్లుగా అయితే ఇది నెగిటివ్ LCD కన్సోల్ అయితే ఉంటుంది. దీంట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి. సో మనకు అలాగే GTT టెక్నాలజీ కూడా ఉంది, అదే అంటే గ్లైడ్ త్రూ టెక్నాలజీ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ట్రాఫిక్ కండిషన్లో మీరు 4th గేర్లో ఉన్నప్పుడు డౌన్ చేయకుండా గేర్స్ని డైరెక్ట్గా మీరు క్లచ్ కనుక రిలీజ్ చేసినట్లుగా అయితే ఆటోమేటిక్గా ముందుకైతే వెళ్తుంది. ఇక్కడ ఐ సింబల్ అనేటువంటి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు బ్లూటూత్తో కనెక్ట్ అవ్వచ్చు. ఇక దీంట్లో యాజ్ యూజువల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ స్పీడ్, ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కూడా మీరైతే చూసుకోవచ్చు. ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ కూడా మీరైతే పొందొచ్చు అన్నమాట. ఆల్మోస్ట్ ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు కన్సోల్.
కాకపోతే నన్ను డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటంటే ఈ కన్సోల్ని తీసేసి ఇంకాస్త కలర్ఫుల్ కన్సోల్ ఇస్తే బాగుండు. ఎందుకంటే లో ఎండ్ వెహికల్స్లో టీవీఎస్లో కలర్ఫుల్ కన్సోల్స్ ఆఫర్ చేస్తున్నారు. స్టిల్ ఇంకా బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అంటే ఇది కొంచెం మార్చాలి ఇప్పుడున్న కాంపిటీషన్ బట్టి. అండ్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే చూడొచ్చు. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మీకు కొన్ని నావిగేషన్ బటన్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి హై బీమ్ లో బీమ్కి సపరేట్ పాస్ బటన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలాగే అడ్జస్టబుల్ క్లచ్ లివర్ అయితే మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి 3 స్టెప్స్లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే మనకి ఫ్రంట్ బ్రేక్ కూడా అడ్జస్టబుల్ అన్నమాట. సో కావాలంటే తీసుకోవచ్చు. ఇక రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ బటన్ ఉంది, అలాగే సెల్ఫ్ బటన్ ఉంది. మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని కన్సిడర్ చేయడానికి. ఇక అలాగే మనకి సూపర్ మోటో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ వచ్చేసరికి 90/90 సెక్షన్ టైర్ అయితే ఉంది. అలాగే మనకి ఇది 270 మిల్లీమీటర్ల డిస్క్ పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అఫ్ కోర్స్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి ఫ్రంట్ బ్రేక్ని మీరు సడన్గా పట్టేసుకున్నా మీకు ఎక్కడా కూడా బండి స్కిడ్ అయ్యే అవకాశం అయితే లేదు. 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్. సో ఇది ఓన్లీ హై ఎండ్లోనే. సో మామూలు వేరియంట్లో వచ్చేసరికి 200 mm మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి రేడియల్ టైర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో నాన్ రేడియల్ టైర్ అనమాట. కంపేర్ దెన్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ టైర్ మనకి బెటర్ రోడ్ గ్రిప్ అండ్ ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది. సో విచ్ ఈస్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇక ఇంకో విషయం వచ్చేసరికి RLP సెన్సార్ 2025లో ఆఫర్ చేస్తున్నారు. రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ బ్రేక్ సడన్గా మీరు గట్టిగా పట్టేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వీల్ లేకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. 2025లో USDతో పాటు వచ్చినటువంటి మేజర్ అప్డేట్ అన్నమాట. ఇక సీట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకి 800 mm సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. మినిమం 5.5 అలా ఉండేవాళ్ళు సీట్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. 5.4 ఉంటే ఖచ్చితంగా మీరైతే టెస్ట్ రైడ్ చేయండి. ఇక సింగిల్ సీట్ కాబట్టి చక్కగా ఎక్కి కూర్చోవచ్చు. ఫ్యామిలీ కూడా మ్యాక్సిమం చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్యామిలీకి. ఆల్ ఇన్ వన్ వెహికల్ పర్పస్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అంటే 160cc ఫ్యామిలీ కోసం నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. ఇక కొన్ని డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 180 మిల్లీమీటర్ల హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇండియన్ రోడ్స్ మీద చాలా చక్కగా యూస్ఫుల్గా ఉంటుంది. 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి అయితే వస్తుందన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో ఉండే ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మనకి 146 kgs కర్బ్ వెయిట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. వెహికల్ మనం రైడ్ చేసినప్పుడు అస్సలకి ఫీల్ అయితే తెలియదు, వెయిట్ ఫీల్ చాలా మంచిగా అయితే మాత్రం ఆ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. సో ఇంత తక్కువ వెయిట్ ఉండేటువంటి 160cc వెహికల్ అవటం వల్ల మీరు ఆ ర్యాపో కొనసాగించవచ్చు అన్నమాట. ఇంజన్ థ్రోటల్ మీరు ఇచ్చిన ప్రతిసారి ఇంజన్ చాలా అంటే చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది బికాస్ ఆఫ్ వెయిట్ బ్యాలెన్స్ వల్ల. సో చాలా వెయిట్ అయితే లెస్ ఉంది కాబట్టి ఎవరైనా సరే తక్కువ వెయిట్ ఉండే వాళ్ళు కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇక రైడ్ చేద్దాం. సో నేను ఈ వీడియోని గుంటూరులోని పైనీర్ టీవీఎస్ షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, సో కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ చెప్పాను కదా, టెస్ట్ రైడ్ లక్కీ డ్రా ఉంది. శాంసంగ్ 32 inches టీవీని అయితే మీరు గెలుపొందొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఇంజన్ అయితే చాలా రిఫైండ్ అనిపించింది ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ టోటల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఆర్టీఆర్ అంటేనే మనకి చాలా మంచి రేసింగ్ స్పిరిట్ అయితే ఉన్న వెహికల్స్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా కూడా మంచి పవర్ అయితే మీరు నోట్ చేస్తారు. సో సీట్ అండ్ కంఫర్ట్ చాలా బాగుంది. నాకైతే సీట్ మీద కూర్చున్నప్పుడు చాలా రిలాక్స్గా అనిపించింది. నేను ఆల్రెడీ వెహికల్ రైడ్ చేశాను ఇంతకు ముందు కూడా. సో నాకు చాలా మంచి సీట్ కంఫర్ట్ అయితే ఉందన్నమాట. సో సీట్ వైజ్ మీరు కనుక ఒక మంచి సీటింగ్ పోస్చర్ కలిగినటువంటి 160cc వెహికల్ని చూస్తున్నట్లయితే దీన్ని ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. ఆ సీట్ ఫీల్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ఆల్రెడీ టెస్ట్ రైడ్ చేసింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ కింద మోనోషాక్ సస్పెన్షన్ ప్లేబ్యాక్ కూడా నాకు బాగా నచ్చింది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయదు మిమ్మల్ని సస్పెన్షన్ వైజ్. సో ఫ్రంట్లో ఉన్నటువంటి 37mm డిఆర్ సస్పెన్షన్ USB 4 అయితే ఈసారి ఖచ్చితంగా కూడా మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఇలా తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఈ సెగ్మెంట్లో చాలా మంచి కాంపిటీషన్ అయితే ఉంది. వాళ్ళు ఆల్రెడీ అప్గ్రేడ్ చేశారు. ఈ గోల్డెన్ USB 4 అయితే మాత్రం
ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇవ్వాలి కంపల్సరీ. దాంట్లో మాత్రం మనకి అపాచీ RTR 160 4V ఈసారి మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. సో సస్పెన్షన్ ప్లేబ్యాక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ నుంచి మనం రిటర్న్ అవుదాం. ఇది గుంటూరు, ఒంగోలు కాదు. మనకు అన్నీ తెలిసి అన్నీ మనం ప్రాపర్గా చూసుకోవడానికి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదని నేను కొంచెం త్వరగా వెళ్తాం. పైగా లైట్ కూడా తగ్గిపోయింది. సో తొందరగా ఇంకో వెహికల్ కూడా ఉంది, నేను రైడ్ చేయాల్సింది. అందుకే మనం ఎక్కడున్నాం, ఏదైతే మనకి ఆ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గురించి నేను మాట్లాడాలి. ట్రాన్స్మిషన్ అయితే మాత్రం అసలు పేరే బెట్లు, చాలా అంటే చాలా బాగుంది. వెల్ స్మూత్. గేర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు ఎంత స్మూత్ ఉన్నాయంటే అసలుకి వేళ్ళకి అసలు ఆ స్ట్రెస్ తెలియట్లేదు. చాలా ఈజీగా పడిపోతున్నాయి, చాలా ఈజీగా పడిపోతున్నాయి. నాకైతే గేర్ పొజిషన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆ స్మూత్నెస్ చాలా అంటే చాలా బాగుంది. మనకి అలాగే ఇక్కడ అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ అయితే ఉన్నాయి. సో కావాలనుకున్నట్లయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేము మ్యాక్సిమం దగ్గరగానే పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే తొందరగా యాక్షన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డిజిటల్ కంట్రోల్. సో డిజిటల్ కంట్రోల్ నాకు తెలిసి బ్రైట్నెస్ లెవెల్స్ బాగానే ఉన్నాయి, కానీ ఫ్యూచర్లో వీళ్ళు దీన్ని అప్గ్రేడ్ చేస్తే బాగుందని నా ఒపీనియన్. సో ఈ సెగ్మెంట్లో మనకి చాలా మంచి కంట్రోల్ ఆఫర్ చేస్తున్నటువంటి వెహికల్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. సో దీంట్లో రెయిన్, అర్బాను, అలాగే మనకి ఏదైతే స్పోర్ట్స్ అనేటువంటి 3 మోడ్స్ కూడా ఉన్నాయి. అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ మీకు ఆ మోడ్స్లో రైడ్ చేయొచ్చు. సో ఇదంతా రఫ్ రోడ్ లాగా ఉంది. సస్పెన్షన్ ప్లేబ్యాక్ అయితే తెలుస్తుంది. చాలా మంచి సస్పెన్షన్ ఉంది ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి. సో ఇక బ్రేకింగ్ గురించి మాట్లాడుకోవాలి. బ్రేకింగ్ అయితే మాత్రం ఇందాక నుంచి బండి నడుపుతూ బ్రేక్స్ టచ్ చేస్తూనే ఉన్నాను. బ్రేక్స్ అయితే మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో నాకు బాగా నచ్చినాయి కూడా బ్రేక్స్ కూడా. ఫ్రంట్లో ఉన్నటువంటి ఆ 270 mm పెట్రోల్ డిస్క్ బ్రేకు చాలా మంచిగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు హీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఈజీగా జరుగుద్ది. ఆ విషయంలో మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్రేకింగ్ వైజ్ కూడా చాలా మంచి బండి అయితే అవుతుంది అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి మంచి డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి అది ఎనఫ్ అని చెప్పొచ్చు. మీకు అలాగే RLP సెన్సర్ కూడా ఉంది, వేర్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. సో ఇలాంటి మంచి ఫీచర్స్ మీకైతే మాత్రం RTR 160 4V లభిస్తున్నాయి. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో 1,75,000 రూపీస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ని కొనుగోలు చేయొచ్చా అంటే, సో ఎవరైతే కొంచెం అగ్రెసివ్ రైడర్స్ ఉంటారో, మనం ఇందాక అనుకున్నట్లు కొంచెం బెటర్ ఇంజన్ పర్ఫార్మెన్స్ని ఈ సెగ్మెంట్లో కావాలని కోరుకుంటున్నారో, అండ్ ఎక్కువ లాంగ్ రైడ్స్ చేసే వాళ్ళకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మీకు ఇది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. పర్ఫార్మెన్స్ నీడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం అసలు ఏం ఆలోచించకుండా కొనేసుకోండి భయ్యా, నేనైతే మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. అండ్ సస్పెన్షన్ బాగుంది. డిపార్ట్మెంట్లో దీనికి పేరు పెట్టేయడానికి నాకైతే పెద్దగా ఏం అనిపించట్లేదు. హ్యాండిల్ బార్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. సో కాస్ట్ కటింగ్ కోసం కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. సో తీసుకురావాల్సినవి అండ్ ఇది కావచ్చు, మనకి డిజిటల్ కంట్రోల్ కావచ్చు, అలా బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ ఉంది, ఫ్రంట్ కూడా రేడియల్ టైర్ తీసుకురావడం కావచ్చు. సో ఇలాంటివన్నీ అయితే తీసుకురావడం బెటర్, తీసుకొస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్. సో ఇది ఈరోజు వీడియో RTR 160 4V USD 4కు సంబంధించిన బైక్ రివ్యూ. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్. వెళ్ళేటప్పుడు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. బాయ్ బాయ్.